ఇల్లు కట్టు చూడు పెళ్లి చేసి చూడు అన్నది పెద్దలు చెప్పిన సామెత. ఎందుకంటే ఇల్లు కట్టడం ఎంత వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారం. అయితే ఇల్లు కట్టడానికంటే ముందు ఇంటికి సంబంధించిన అనుమతులు తీసుకోవడం కూడా ఎంతో క్లిష్టమైన పని. ఇంటి నిర్మాణానికి సంబంధించిన అనుమతుల కోసం పలు ప్రభుత్వ విభాగాలకు దరఖాస్తులు చేసుకోవడం, అనుమతులు వచ్చే వరకు కాళ్లు అరికేలా తిరగడం సర్వసాధారణమైతే అది నిన్నటి మాట. ఇప్పుడు వ్యవస్థలో చాలా మార్పు వచ్చింది. అందులోనూ తెలంగాణ ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి సంబంధించిన అనుమతులు ఇంటి నుండే తీసుకోవచ్చు. ఆన్లైన్లోనే బిల్డింగ్ పర్మిషన్స్ పొందే విధంగా తెలంగాణ ప్రభుత్వం బిల్డ్ నౌ పేరుతో సరళీకృత వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఇంటి నిర్మాణ లేఅవుట్ అనుమతులు సామాన్యులు సైతం సులభంగా పొందేలా తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన బిల్డ్ నౌను జీహెచ్ఎంసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. బిల్డ్ నౌతో భవన నిర్మాణ అనుమతుల కోసం చాలా కాలం వేచి చూడాల్సిన అవసరం లేదు. ఇంటి స్థలాన్ని బట్టి గంటల వ్యవధి నుంచి రోజుల వ్యవధిలోనే ఇంటి అనుమతి లభిస్తుంది. ఇంటి నిర్మాణానికి సంబంధించిన స్థలంలో ఎంత విస్తీర్ణంలో ఎన్ని అంతస్తులు నిర్మించవచ్చో, వదలాల్సిన సెట్ బ్యాక్లు తదితర భవన నిర్మాణ నిబంధనల సమాచారం బిల్డ్ నౌ తెలియజేస్తుంది. సామాన్యులు ఇంటి అనుమతికి దరఖాస్తు చేసుకున్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూజర్ ఫ్రెండ్లీగా పనిచేస్తుంది. బిల్డ్ నౌ దరఖాస్తు చేసుకోవడానికి భవన నిర్మాణానికి ఆర్కిటెక్టులు రూపొందించే డ్రాయింగ్ ప్రామాణికం. ప్రస్తుతం వ్యవస్థలో డ్రాయింగ్ పరిశీలనకు కొన్ని వారాల సమయం పడుతోంది. కానీ ఇప్పుడు బిల్డ్ నౌ ద్వారా అది నిమిషాల్లోకి తగ్గిపోయింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, టీడీసీపీ, ఇతర స్థానిక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థలు, అగ్నిమాపక శాఖ, నీటిపారుదల శాఖ, రెవెన్యూ, మూసీ నది అభివృద్ధి సంస్థ తదితర శాఖలన్నీ బిల్డ్ నౌ అనుసంధానమే ఉంటాయి. ఇంటి నిర్మాణానికి సాధారణ లోపాలు నివారిస్తూ బిల్డ్ నౌ దరఖాస్తు ప్రక్రియ సులభతరం చేస్తుంది. వాట్సాప్ ద్వారాను ఇంటి అనుమతులకు సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలియజేస్తుంది. ప్రాసెస్ ఫోన్లు దరఖాస్తుదారులు ఆన్లైన్లో చూసుకోవచ్చు. సందర్భానుసారం మారే ఫీజుల టారిఫ్లు, ప్రాసెసింగ్ ఫీజులు తక్షణమే నవీకరించుకోవచ్చు. 360 డిగ్రీస్ పారదర్శకతతో బిల్డింగ్ పర్మిషన్స్ జారీ చేస్తుంది. స్థూల, సూక్ష్మ స్థాయిలో ప్రాజెక్టు పరిస్థితి, పనితీరు పరిశీలిస్తుంది. వివిధ ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకోవడంతో పాటు పట్టణ నియమ నిబంధనలు, మార్పుల్ని క్షణాల్లో అప్డేట్ చేసుకోవచ్చు. పాలసీ ఆధారిత అప్డేట్స్ ను, రిపోర్టులు, చట్టపర పత్రాల్లో అమలు చేయొచ్చు. ఇంటి అనుమతి కోసం మొబైల్ ఫోన్ లేదంటే బిల్డ్ నౌ వెబ్సైట్ http:/buildnowtelangana.gov.in ను ఓపెన్ చేసి ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోవాలి. మీ అప్లికేషన్ ను అధికారులు పరిశీలించి గరిష్టంగా 15 రోజుల్లోపు అనుమతిస్తారు. బిల్డ్ నౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేస్తుంది. అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉంటే 15 రోజుల్లోపు అనుమతిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతుల కోసం బిల్డ్ నౌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చాక బిల్డింగ్ పర్మిషన్స్ ఇప్పుడు సులభంగా వస్తున్నాయని అంటున్నారు. ఇది భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు వేగవంతం చేస్తుందని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. మరి విశేషాలు వారి మాటల్లో తెలుసుకుందాం. బిల్డింగ్ అండ్ లేఅవుట్ పర్మిషన్కి ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. ఈ సిస్టమ్ ద్వారా ఏంటంటే ఆర్కిటెక్ట్స్ కానివ్వండి, ఇటు స్ట్రక్చరల్ ఇంజనీర్స్కి, డెవలపర్స్కి, ల్యాండ్ ఓనర్స్కి అందరికి కూడా ఒక్కసారి మనం బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ చేస్తే వేరే డిపార్ట్మెంట్స్ అన్నిటికి కూడా ఆ బిల్డ్ నౌ ద్వారానే వాళ్ళు షేర్ చేస్తారు. ఇరిగేషన్ కనుకోండి, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కి అన్నిటికి కూడా బిల్డ్ నౌలో మనం ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే ఆ బిల్డ్ నౌవే వాళ్ళకందరికీ షేర్ చేస్తుంది. ఎవరికి ఏ విధమైన అబ్జెక్షన్స్ ఉన్నా వాళ్ళు దాంట్లోనే అప్లోడ్ చేసుకోవచ్చు. ఒక 30 అంతస్తులో, 40 అంతస్తులో, ఒక 10 టవర్లో, 12 టవర్లో ఉన్నాయనుకుందాం. ఇవన్నీ కూడా ఈ డ్రాయింగ్ మొత్తం అది చదివి అన్ని రూల్స్ ప్రకారంగా ఇది ఉంది అనేది ఒక గంట లోపల మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. దీని ద్వారా ఏమవుతుందంటే మెయిన్గా ఏది వచ్చినా, ఏ కాస్ట్ ఇంప్లికేషన్ వచ్చినా అది డెఫినెట్గా కొనుగోలుదారుకే మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. డెవలపర్కి ఎంత తొందరగా పర్మిషన్స్ వస్తే అంత తొందరగా ప్రాజెక్ట్ లాంచ్ చేయగలడు. అంటే ఏ అధికారి దగ్గరికి మళ్ళీ రెండోసారి తిరగకుండా అది చూసేసి ఇప్పటివరకు జరిగిందేంటి, మేము దేనికి ఎక్స్టెన్షన్ అడుగుతున్నాం, ఇవి అప్లికేషన్ పెట్టేస్తే ఆటోమేటిక్గా మాకు అప్రూవల్ వచ్చేస్తుంది. అంటే ఇంత అడ్వాంటేజెస్ సిస్టమ్ అండి. ఫైర్ సర్వీసెస్లో కూడా ఒక కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది. మేము ప్రభుత్వాన్ని అది కూడా అడుగుతున్నాము. ఈ బిల్డ్ నౌలో మనం సబ్మిట్ చేస్తే అది ఫైర్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ కూడా ఇంటిగ్రేట్ చేస్తే అక్కడ నుంచి కూడా స్క్రూటినీ ఫాస్ట్గా అవుతుందని. ఎందుకంటే ఫైర్ సర్వీస్లో కూడా ఇంతకుముందు మాన్యువల్గా స్క్రూటినీ చేయాలంటే కనీసం ఒక వారం రోజులు పట్టేది ఒక్కొక్క ఫైల్కి కంప్లీట్ అని, కొన్నిసార్లు మిస్ కూడా అయ్యేవాళ్ళు.
ఏ రూల్ ప్రకారం మనం చేసాము, ఈ రూల్ కరెక్ట్ ఉందా, ఈ సెట్ బ్యాక్స్ కరెక్ట్ ఉన్నాయా, ఈ బాల్కనీస్ కరెక్ట్ ఉన్నాయా, ఈ హైట్ కరెక్ట్ ఉందా, స్టేర్ కేసెస్ కరెక్ట్ ఉన్నాయా, లిఫ్ట్స్ కరెక్ట్ ఉన్నాయా, ఓపెన్ డక్ట్ కరెక్ట్ ఉన్నాయా, అన్ని రూల్స్ని అంటే జీవోస్లనన్నిటినీ వడకట్టి అది అర్థం చేసుకొని ఈ బిల్డింగ్ పర్మిషన్ ఈ జీవో ప్రకారంగా కరెక్ట్గా ఉంది అని చెప్తుంది.